విఐపి రైల్వేలకు స్వాగతం. దక్షిణ మధ్య రైల్వే సంక్రాంతి పండుగ దృష్ట్యా 52 స్పెషల్ ట్రైన్లను ప్రకటించింది. ఆ రైలు వివరాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. నూతనంగా ఈరోజు చర్లపల్లి శాటిలైట్ టెర్మినల్ని ప్రారంభించడం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా. కాబట్టి కొన్ని రైళ్ళు చర్లపల్లి స్టేషన్ నుంచి బయలుదేరి చర్లపల్లి స్టేషన్కి వరకు మాత్రమే ప్రయాణిస్తాయి. ట్రైన్ నెంబర్ 07077077078 చర్లపల్లి తిరుపతి చర్లపల్లి. ఈ రైలు జనవరి 6వ తారీఖున చర్లపల్లి నుండి మధ్యాహ్నం 3 గంటలకు ఉంటుంది. మరుసటి రోజు ఉదయం 4 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. తిరుపతి నుంచి ఈ రైలు 7వ తారీఖు ఉంటుంది. రాత్రి 8 గంటలకు బయలుదేరే ఈ ట్రైను చర్లపల్లికి మరుసటి రోజు ఉదయం 8 గంటలకు చేరుకుంటుంది. ఈ రైలు వయా నల్గొండ, గుంటూరు, తెనాలి, గూడూరు, రేణిగుంట మీదుగా తిరుపతి చేరుకుంటుంది. మరొక రైలు 02764 02763 చర్లపల్లి తిరుపతి చర్లపల్లి. ఈ రైలు జనవరి 8, 11, 15వ తారీఖుల్లో ఉంటుంది. సాయంత్రం 6 గంటల 55 నిమిషాలకు బయలుదేరే ట్రైను తిరుపతి వచ్చేసి మరుసటి రోజు ఉదయం 7 గంటల 15 నిమిషాలకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో తిరుపతి నుంచి ఈ రైలు 9, 12, 16వ తారీఖుల్లో ఉంటుంది. సాయంత్రం 4 గంటల 55 నిమిషాలకు బయలుదేరుతుంది. చర్లపల్లి వచ్చేసి మరుసటి రోజు ఉదయం 6 గంటలకు చేరుకుంటుంది. ఈ రైలు వయా కాజీపేట, విజయవాడ, తెనాలి, గూడూరు, రేణిగుంట మీదుగా తిరుపతి చేరుకుంటుంది. మరొక రైలు 07037 07038 వికారాబాద్, కాకినాడ టౌన్, చర్లపల్లి. ఈ రైలు వికారాబాద్ నుండి 13వ తారీఖున ఉంటుంది. రాత్రి 7 గంటల 40 నిమిషాలకు బయలుదేరే ఈ ట్రైను కాకినాడ టౌన్ వచ్చేసి మరుసటి రోజు ఉదయం 8 గంటల 30 నిమిషాలకు చేరుకుంటుంది. కాకినాడ టౌన్ నుంచి ఈ రైలు 14వ తారీఖున ఉంటుంది. రాత్రి 8 గంటల 30 నిమిషాలకు బయలుదేరే ఈ ట్రైను చర్లపల్లికి మరుసటి రోజు ఉదయం 8 గంటల 30 నిమిషాలకు చేరుకుంటుంది. ఈ రైలు చర్లపల్లి నుంచి వికారాబాద్కి తిరుగు ప్రయాణంలో ప్రయాణించదు. ప్రయాణికులు గమనించగలరు. ఈ రైలు వయా లింగంపల్లి, సికింద్రాబాద్, చర్లపల్లి, నల్గొండ, గుంటూరు, విజయవాడ, గుడివాడ, భీమవరం టౌన్, రాజమండ్రి, సామర్లకోట స్టేషన్ల మీదుగా ప్రయాణిస్తుంది. మరొక రైలు వచ్చి 07655 07656 కాచిగూడ తిరుపతి కాచిగూడ. ఈ రైలు కాచిగూడ నుండి 9 మరియు 16వ తారీఖుల్లో ఉంటుంది. సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు బయలుదేరే ఈ ట్రైను మరుసటి రోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు తిరుపతి చేరుకుంటుంది. తిరుపతి నుంచి ఈ రైలు 10 మరియు 17వ తారీఖుల్లో ఉంటుంది. రాత్రి 8 గంటల 5 నిమిషాలకు తిరుపతి నుండి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9 గంటల 30 నిమిషాలకు కాచిగూడ చేరుకుంటుంది. ఈ రైలు వయా చర్లపల్లి, కాజీపేట, ఖమ్మం, విజయవాడ, తెనాలి, గూడూరు, రేణిగుంట స్టేషన్ల మీదుగా ప్రయాణిస్తుంది. మరొక రైలు వచ్చేసి 07031 07032 చర్లపల్లి, కాకినాడ టౌన్, చర్లపల్లి. ఈ రైలు చర్లపల్లి నుండి 8, 10, 12 మరియు 14వ తారీఖుల్లో ఉంటుంది. రాత్రి 9 గంటల 45 నిమిషాలకు చర్లపల్లి నుండి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8 గంటల 30 నిమిషాలకు కాకినాడ టౌన్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో కాకినాడ టౌన్ నుంచి ఈ రైలు 9, 11, 13 మరియు 15వ తారీఖుల్లో ఉంటుంది. రాత్రి 8 గంటలకు కాకినాడ టౌన్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8 గంటల 35 నిమిషాలకు చర్లపల్లి చేరుకుంటుంది. ఈ రైలు వయా నల్గొండ, గుంటూరు, విజయవాడ, గుడివాడ, భీమవరం టౌన్, రాజమండ్రి, సామర్లకోట స్టేషన్ల మీదుగా ప్రయాణిస్తుంది. మరొక రైలు 07078 07079 సికింద్రాబాద్, కాకినాడ టౌన్, సికింద్రాబాద్. ఈ రైలు సికింద్రాబాద్ నుండి 12 మరియు 19వ తారీఖుల్లో ఉంటుంది. ఉదయం 10 గంటల 5 నిమిషాలకు బయలుదేరే ట్రైను అదే రోజు రాత్రి 7 గంటల 30 నిమిషాలకు కాకినాడ టౌన్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో కాకినాడ టౌన్ నుంచి ఈ రైలు 12 మరియు 19వ తారీఖుల్లో ఉంటుంది. రాత్రి 10 గంటలకు బయలుదేరే ట్రైను మరుసటి రోజు ఉదయం 8 గంటల 30 నిమిషాలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. ఈ రైలు వయా నల్గొండ, గుంటూరు, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట మీదుగా ప్రయాణిస్తుంది. మరొక రైలు 07487 07488 నాందేడ్, కాకినాడ టౌన్, నాందేడ్. ఈ రైలు 6 మరియు 13వ తారీఖుల్లో ఉంటుంది. నాందేడ్ నుంచి మధ్యాహ్నం 2 గంటల 25 నిమిషాలకు బయలుదేరే ఈ ట్రైను కాకినాడ టౌన్ వచ్చేసి మరుసటి రోజు ఉదయం 8 గంటల 10 నిమిషాలకు చేరుకుంటుంది.
తిరుగు ప్రయాణంలో కాకినాడ టౌన్ నుంచి ఈ రైలు 7 మరియు 14 తారీఖుల్లో ఉంటుంది. సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు బయలుదేరుతుంది. మరుసటి రోజు మధ్యాహ్నం 3 గంటల 10 నిమిషాలకు నాందేడ్ చేరుకుంటుంది. ఈ రైలు వయా ముదికేడ్, నిజామాబాద్, మేడ్చల్, సికింద్రాబాద్, కాజీపేట, ఖమ్మం, రాయనపాడు, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట మీదుగా ప్రయాణిస్తుంది. మరొక రైలు వచ్చేసి 07041, 07042 కాచిగూడ శ్రీకాకుళం రోడ్, కాచిగూడ. ఈ రైలు కాచిగూడ నుంచి 7వ తారీఖున ఉంటుంది. సాయంత్రం 5 గంటల 45 నిమిషాలకు బయలుదేరే ఈ ట్రైను శ్రీకాకుళం వచ్చేసి మరుసటి రోజు ఉదయం 9 గంటలకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో శ్రీకాకుళం రోడ్ నుంచి ఈ రైలు 8వ తారీఖున ఉంటుంది. మధ్యాహ్నం 2 గంటల 45 నిమిషాలకు బయలుదేరుతుంది. కాచిగూడ వచ్చేసి మరుసటి రోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు చేరుకుంటుంది. ఈ రైలు వయా చెర్లపల్లి, నల్గొండ, గుంటూరు, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, అన్నవరం, దువ్వాడ, విజయనగరం స్టేషన్ల మీదుగా ప్రయాణిస్తుంది. ఈ రైళ్లకు సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, స్లీపర్ క్లాస్ మరియు జనరల్ క్లాస్ కోచ్లు ఉంటాయి. మరొక రైలు వచ్చేసి 07025, 07026 చర్లపల్లి శ్రీకాకుళం రోడ్, చర్లపల్లి. ఈ రైలు చర్లపల్లి నుంచి 9, 12 మరియు 14వ తారీఖుల్లో ఉంటుంది. సాయంత్రం 5 గంటల 20 నిమిషాలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9 గంటలకు శ్రీకాకుళం రోడ్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో శ్రీకాకుళం రోడ్ నుంచి ఈ రైలు 10, 13 మరియు 15వ తారీఖుల్లో ఉంటుంది. మధ్యాహ్నం 2 గంటల 45 నిమిషాలకు శ్రీకాకుళం రోడ్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది. ఈ రైలు వయా నల్గొండ, గుంటూరు, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, అన్నవరం, దువ్వాడ, విజయనగరం స్టేషన్ల మీదుగా ప్రయాణిస్తుంది. మరొక రైలు వచ్చేసి 07035, 07036 చర్లపల్లి, నర్సాపూర్, చర్లపల్లి. ఈ రైలు చర్లపల్లి నుండి 11 మరియు 18వ తారీఖుల్లో ఉంటుంది. రాత్రి 7 గంటల 15 నిమిషాలకు చర్లపల్లి నుండి బయలుదేరి నర్సాపూర్ వచ్చేసి మరుసటి రోజు ఉదయం 5 గంటల 50 నిమిషాలకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు నర్సాపూర్ నుంచి 12 మరియు 19వ తారీఖుల్లో ఉంటుంది. రాత్రి 8 గంటలకు, మరుసటి రోజు ఉదయం 8 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది. ఈ రైలు వయా నల్గొండ, గుంటూరు, విజయవాడ, గుడివాడ, భీమవరం టౌన్ స్టేషన్ల మీదుగా ప్రయాణిస్తుంది. మరొక రైలు వచ్చేసి 07033, 07034 చర్లపల్లి, నర్సాపూర్, చర్లపల్లి. ఈ రైలు చర్లపల్లి నుండి 7, 9, 13, 15 మరియు 17వ తారీఖుల్లో ఉంటుంది. రాత్రి 7 గంటల 30 నిమిషాలకు చర్లపల్లిలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5 గంటల 50 నిమిషాలకు నర్సాపూర్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో నర్సాపూర్ నుంచి ఈ రైలు 8, 10, 14, 16 మరియు 18వ తారీఖుల్లో ఉంటుంది. రాత్రి 8 గంటలకు నర్సాపూర్లో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది. ఈ రైలు వయా నల్గొండ, గుంటూరు, విజయవాడ, గుడివాడ, భీమవరం టౌన్ స్టేషన్ల మీదుగా ప్రయాణిస్తుంది. ఈ రైలులో ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, స్లీపర్ క్లాస్ మరియు జనరల్ క్లాస్ కోచ్లు ఉంటాయి. ఈ రైళ్ళన్నిటికీ ముఖ్యమైన స్టాపులు మాత్రమే చెప్పడం జరిగింది. అన్ని స్టాపులు చెబితే వీడియోలు అంత ఎక్కువ అవుతుంది కాబట్టి కొన్ని స్టాపులు మాత్రమే చెప్పడం జరిగింది. ప్రయాణికులు దయచేసి స్టాపుల వివరాలు గమనించగలరు.